ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ప్రాముఖ్యముగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకముగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది: చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇస్తున్నట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఆ సందర్భానికి మనము ఆలోచిస్తే గనుక వారు దేవునిని విడిచి వేరొక మార్గాలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు, పాపములో ఉన్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు మరలా ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమనంటే, మీరు మరలా నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురని. అంటే ఆ పాపాన్ని విడిచిపెట్టండి, మీరు అనుసరిస్తున్న మార్గాలను విడిచిపెట్టండి, నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు వస్తే గనుక మీరు బ్రతుకుతారు, అంటే నా కోపము మీ మీదకు రాదని చెప్తూ దేవుడు ఏమని అంటూ ఉన్నారంటే, నేను మీతో నిత్య నిబంధన చేసేదనని చెప్పి దేవుడు అంటూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని దేవుని యొద్దకు వస్తే గనుక దేవుడు ఇశ్రాయేలీయులతో ఒక నిత్య నిబంధన చేస్తానని చెప్పి ఆ సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవునిని విశ్వసించి దేవుని మార్గాన్ని అనుసరిస్తున్న మీరు దేవుని మాటను విని ఆ మాట ప్రకారం నడుచుకుంటూ దేవుని యొద్దకు రాగలిగితే మీతో కూడా దేవుడు ఒక నిత్య నిబంధన చేస్తానని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా మనము దేవుని మాట వినాలి. వినినప్పుడే ఆయన కరుణను మనము అనుభవించగలం, అంటే ఆయన కృపను మనము అనుభవించగలం. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒక నిత్యమైన వాగ్దానాన్ని మనము సంపాదించుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా మంది దేవుని మాటను వినరు, దేవుని మాట వినరు, దేవుని మాట ప్రకారం నడుచుకోరు. కానీ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఎవరైతే దేవుని మాట విని దేవుని దగ్గరికి వస్తారో వారితో దేవుడు ఒక నిత్య నిబంధన చేసుకుంటారంటే వారి ఎడల మొట్టమొదటిగా దేవుడు తన కృపను చూపిస్తారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనం చదువుతున్నప్పుడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదునని చెప్పి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నారు. మీరు నా యొద్దకు రండి, నేను మీతో నిత్య నిబంధన చేసుకుంటాను. దావీదు ఎడల నేను ఎలాగైతే శాశ్వత కృపను చూపించానో మీ ఎడల కూడా ఆ శాశ్వత కృపను నేను చూపిస్తానని చెప్పి దేవుడు ఈ వాగ్దానము ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదుకు దేవుడు శాశ్వత కృపను అనుగ్రహించారండి. ఎందుకంటే దావీదు దేవుడు అంటే భక్తి కలిగి జీవించాడు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, దేవుడు తోడుగా ఉన్నారని చెప్పి ఏది చేసినా సరే దేవునిని ప్రార్థన ద్వారా అడిగేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదు భక్తిపరుడు, దేవుడు తనకు తోడుగా ఉన్నారని చెప్పి ధైర్యముగా ఉండేవాడు. ఏది చేయాలన్నా సరే దేవునికి ప్రార్థన చేసి ముందుకు వెళ్ళేవాడు. అంతేకాకుండా దేవుని మీదనే పూర్తి విశ్వాసము నమ్మకము కలిగి జీవించాడు. గనుకనే దావీదు యొక్క ఆత్మీయతను బట్టి దేవుడు దావీదు జీవితంలో ఒక వాగ్దానాన్ని చేశారు. ఏమిటంటే, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే గనుక, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడునని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు దావీదు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి దావీదు జీవితంలో ఒక శాశ్వత కృపను చూపిస్తానని చెప్పి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేశారు. అదేమిటంటే, నీ సంతానము రాజ్య పరిపాలనలో స్థిరపరచబడుతుంది. అంటే నీ సంతానము రాజ్య పరిపాలనలోనే ఉంటుందని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దావీదు జీవితంలో ఇచ్చారు. శాశ్వతమైన కృపను దావీదు ఎడల చూపిస్తానన్నారు. దానికి గల కారణం ఏంటంటే దావీదు కలిగి ఉన్న ఆత్మీయత. అయితే ఒకానొక సందర్భంలో ఏమి జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం మనం చదువుకుంటే గనుక, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యూదా వారిని పరిపాలించడం ప్రారంభించాడు. అయితే యెహోరాము ఏం చేశాడంటే, ఆహాబు కుమార్తెను వివాహము చేసుకున్నాడంట. ఆహాబు
ఆహాబు యెజెబెలు ఎంత క్రూరులో దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. దేవుని ప్రవక్తలను ఏ విధముగా వారు నాశనం చేయాలని ప్రయత్నాలు చేశారో కూడా దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఎంత చెడు నడత నడిచారో కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఆహాబు కుమార్తెను ఈ యూదారాజైన యెహోరాము వివాహము చేసుకున్నాడు. ఎప్పుడైతే వివాహము జరిగిందో ఈ యెహోరాము ప్రవర్తన కూడా మారిపోయిందండి. ఆహాబు ఎలాగైతే చెడు నడత నడిచాడో, చెడుగా ప్రవర్తించాడో, అదే ప్రవర్తన, అదే చెడు నడత ఎవరిలో కలిగిందంటే, ఎవరిలోకి ప్రవేశించిందంటే యెహోరాములోకి ప్రవేశించింది. యెహోరాము గడుపుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, చెడు నడత నడుస్తూ ఉన్నాడు, పాపములో ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోపము యెహోరాము మీదకి రాలేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఒక వాక్య వచనాన్ని మనం అక్కడ చదువుతూ ఉంటాం. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటే గనుక, అయినను యెహోవా సదాకాలము తన సేవకుడైన దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయినని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప భాగ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదుతో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశారు, శాశ్వతమైన కృపను చూపిస్తానని చెప్పి. అయితే దావీదు సంతానంలో వచ్చిన యెహోరాము దేవుని దృష్టికి చెడు నడత నడిచి, దేవుని ప్రజలు కూడా చెడు నడత నడిచేలా ప్రవర్తించేలా చేశాడు. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే దావీదుని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సందర్భంలో దేవుడు యూదా వారి మీద తన ఉగ్రతను చూపించవచ్చు, కానీ దావీదుకు దేవుడు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకము చేసుకొని శాశ్వత కృపను చూపిస్తానన్నారు కనుక దేవుడు ఏం చేశారంటే వారిని నశింపజేయకుండా దేవుడు వారిని విడిచిపెట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి దేవుడు దావీదు జీవితంలో ఒక వాగ్దానాన్ని చేశారు. శాశ్వతమైన కృపను చూపిస్తానన్నారు. తన సంతానంలో వచ్చిన యెహోరాము పరిపాలనలో ఎంతో చెడు నడత నడిచినా సరే దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకొని వారిని నశింపజేయకుండా విడిచిపెట్టారంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నా యొద్దకు రండి, మీ మీద నా కోపం ఉండదు, నేను మీతో ఒక నిచ్చెన బంధన చేసుకుంటాను. దావీదుకి ఎలాగైతే నేను శాశ్వత కృపను చూపించాను, మీ పట్ల కూడా అటువంటి శాశ్వత కృపను నేను చూపిస్తానని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నాని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని మాట వినాలి, దేవుని దగ్గరకు రావాలి. అప్పుడే దేవుడు మనతో ఒక నిత్య నిబంధన చేసుకొని నిత్యమైన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తానని చెప్పి ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంటే భయము భక్తి మనలో ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నారని చెప్పి ధైర్యముగా ముందుకు వెళ్ళగలగాలి. ఏది చేసినా సరే దేవునిని ప్రార్థన ద్వారా అడగగలగాలి. దేవుని మీదనే పూర్తి విశ్వాసము నమ్మకము మనం కలిగినప్పుడు ఆనాడు దేవుడు దావీదుకి ఇచ్చిన ఈ శాశ్వతమైన కృపను మన జీవితాలలో కూడా మనము పొందుకోగలం. మన జీవితంలో మన సంతానంలో వచ్చే తరములన్నిటి కూడా మన ద్వారా మన ఆత్మీయతను బట్టి ఆ ఆశీర్వాదపు స్థితిని వారు అనుభవించగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని మాట విని దావీదు వలె దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఇశ్రాయేలీయులకు ఆనాడు ఇచ్చిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇచ్చిన ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరెన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఎవరైతే నీ మాట వింటారో, నీ మాట ప్రకారం నడుచుకుంటారో, నీ దగ్గరకు వస్తారో, దావీదు వలె భక్తిగా భయముగా ధైర్యముగా నీవు తోడుగా ఉన్నా అని చెప్పి ముందుకు వెళ్ళగలుగుతారో, ఏది చేసినా సరే నీకు ప్రార్థించడం ద్వారా దాన్ని ప్రారంభించగలుగుతారో, నీ మీదనే పూర్తి విశ్వాసము నమ్మకము కలిగి జీవిస్తారో, వారి జీవితాల్లో శాశ్వతమైన కృపను చూపిస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిందేవా. విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.